అయితే ఈ మెంతా తుఫాను భారీగా ఉంది, దాని ప్రభావం ఉంటుందని చెప్పేసి అందులో భాగంగానే సాంప్రదాయకంగా మత్స్యకారులు ఏంటంటే ఎప్పుడు ఈ మత్స్య సంపద మీద ఎప్పుడు చేపలు పట్టుకోవడం కానీ వీటి మీద వేటాడేవాళ్ళు, మరి ముఖ్యంగా చిన్న చిన్న వేటలు చేసుకునేవాళ్ళు ఏదో కొత్తగా మనకి సంపద ఎక్కువగా దొరుకుతుందని చెప్పేసి తొందరపడి వేటకు వెళ్ళాలనే ప్రయత్నంలో ఉంటారు. అది సహజమైనటువంటి చర్య. అటువంటివి ఏమైనా జరుగుతున్నాయని చెప్పేసి మేము నిజాంపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలువల వీటిలో చర్చించడం జరిగింది, చూడటం జరిగింది. ఎక్కడన్నా ఉన్నా కూడా వారిని ఉండొద్దు, ఎందుకంటే దాని ద్వారా ఎదురయ్యేటువంటి చేదైనటువంటి విషయాలు గతంలో మనం సునామీ రూపంలో కానీ ఎలా అన్నా కానీ గతంలో ప్రకృతి కన్నెర చేసినప్పుడు ఎక్కువగా జరిగినటువంటి నష్టంలో మత్స్యకారులు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన నష్టాన్ని చూస్తూ ఉంటారు. అది సహజంగా జరిగేటువంటి విషయం. అయితే ప్రస్తుతం మెంతా తుఫాను కాకినాడ దగ్గరగా తీరం దాటుతుందని ముందు ప్రకటించినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు మరి బందరు మచిలీపట్నం దగ్గరగా కొనసాగుతుందని చెప్పేసి ఇప్పుడే అందినటువంటి సహజమైనటువంటి వార్త. కావున మరి ముఖ్యంగా బాపట్ల, కృష్ణా, ఇటు ఒంగోలు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాలకి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రథమ జాబితాలో తీవ్రంగా నష్టపోయేటువంటి జాబితాలో ఉన్నవి. మరి స్థానికంగా గత దీపావళి ముందు వారం రోజుల నుండి వేట చేసుకోవడానికి బోట్లు ఏవైతే ఉన్నారో వాళ్ళ కళాసులు కానీ వీళ్ళు కానీ వేటను ఆపేసేయడం జరిగింది. ఇప్పటికి వారం రోజులు గడిచి 10 రోజులు గడిచినప్పటికి కూడా స్థానికంగా మత్స్యకారులు వేటకు వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ జీవన స్థితిగతులు మొత్తం వేట పైన ఆధారపడుతున్నాయి. అటువంటి సందర్భంలో మరి ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందని చెప్పి తీవ్ర ఆందోళన ఉన్నారు. అయితే మత్స్యకారులు ముందు ప్రాణాలని రక్షించుకోవాలి కాబట్టి పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని సందర్శించి మీరు గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఏ లబ్ధి పొందాలన్నా కానీ పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు అధికారులు మనకు తెలియజేస్తున్నారు. అంటే పంట నష్టం జరుగుతుంది, రైతాంగం నష్టపోతుంది, కానీ తీవ్రంగా ఎప్పుడు మత్స్యకార జీవన భృతి మీద ఆధారపడేటువంటి ప్రతి ఒక్కరూ ప్రకృతి ప్రళయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ముందొచ్చు ప్రథమ జాబితాలో ఉండేది ఈ మత్స్యకారులని అందరికీ తెలిసిన విషయం. ఇది జగమెరిగిన సత్యం ఇది. మరి ఇప్పుడు దాదాపు 20 రోజుల నుండి ఈ వేట నిషేధం సమయాన్ని ప్రదర్శిస్తున్నారు. మరి ముందు మరి నెక్స్ట్ నవంబర్ నెలలో మరి బాపట్ల స్థానికంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వారు బాంబులని వేయటం వల్ల మళ్ళీ అదే నెక్స్ట్ మంత్లో కూడా ఫిషింగ్ వాతావరణం సహకరించినా కానీ ఇక్కడ వీరు తీసుకునేటువంటి ప్రభుత్వ చర్యల వల్ల తీవ్రంగా వేటకు నష్టపోతామని చెప్పి స్థానిక మత్స్యకారుల్లో బోటు యజమానుల్లో కూడా తీవ్ర ఆందోళన ఉంది. మరి ఇటువంటి విషయాల మీద మరి జరిగేటువంటి నష్టాన్ని మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి అధికారులు కానీ మత్స్యకార ఈ సహకార సొసైటీలు కానీ అందరూ ఏకతాటిపైకి వచ్చి గవర్నమెంట్ నుంచి పొందాల్సిన రాయితీల విషయంలో తప్పనిసరిగా పొందుకునే విషయంలో, ఎందుకంటే జీవనం యజమానుల స్థాయిలో ఉన్నవారంటే ఏదో రకంగా ఉన్న వాటిని ఈ సమయంలో వాడుకుని ఏదో రకంగా జీవనం సాగిస్తుంటారు. కానీ వేటకి వెళ్తేనే నా జీవనం సాగుతుంది అనుకున్నటువంటి వారు 180 మంది సాంప్రదాయ మత్స్యకారులు ఈ రాష్ట్రంలోనే దేశంలో ఉన్నారు. ఆ విషయాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ జరిగినటువంటి నష్టాన్ని పూరించలేరు, కానీ వాళ్ళ జీవన స్థితులు మెరుగుపరచుకోవడానికి వాళ్ళకి అందించాల్సిన పథకాలు అందించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, మరి ఇంతటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎందుకంటే జన సమూహాలని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సోషల్ మీడియాలు, ఎన్నో మీడియాలు పనిచేస్తున్నప్పటికీ ఇంతటి ప్రకృతి బీభత్సంలో కూడా మరి మన లోకల్ నిజాంపట్నంలో మన సీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ వారు ఈ విధంగా కవర్ చేయటం, సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళకి అందించినటువంటి సకల సౌకర్యాలు అందించే విషయంలో అందరినీ మోటివ్ చేసే విషయంలో ముందంజలో ఉన్నందుకు, మా ప్రాంతంలో ఉన్నందుకు మేము గర్విస్తూ మన సీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ముందు వాళ్ళు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.